అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం పైథన్ బోనస్ లెక్చర్ 1 అనేది డిస్కస్ చేసుకుందాం. బోనస్ 1 అంటే ఏంటి? మనం మన 30 డేస్ ఛాలెంజ్లో డిస్కస్ చేయని బట్ కొంచెం ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మనం బోనస్ రూపంగా ఆ కోర్స్లోనే వీ విల్ బి డిస్కసింగ్. ఓకేనా? సో ఇవాల్టి బోనస్ 1 లెక్చర్లో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ప్రింటింగ్ ప్యాటర్న్స్. ఓకే, బేసిక్గా ప్రింటింగ్ ప్యాటర్న్స్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా ఒక ప్రోగ్రామేటిక్ కాన్సెప్ట్ కాదు. అందుకే నేను మన 30 డేస్లో ఇంక్లూడ్ చేయలేదు. ప్రోగ్రామేటిక్ కాన్సెప్ట్ కానప్పటికీ బేసిక్గా మీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కానివ్వండి ఆర్ చాలాసార్లు ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. లైక్ హౌ కెన్ యూ ప్రింట్ అ స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఆ విధంగా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా ఆలోచించాలి, ఎలా థింక్ చేయాలి, లాజిక్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, ఆబ్వియస్లీ మీకు తెలిసిందే ఒక జాబ్ కొట్టడమే కష్టం. అలాంటిది మీ కెరియర్ డొమైన్ని షిఫ్ట్ చేసి వేరే డొమైన్లో జాబ్ అనేది పొందడం ఇంకా కష్టం. వన్ సర్చ్ ఇస్ ద స్టోరీ ఆఫ్ సార్థక్ జోషి అనమాట. తినకు కూడా అగైన్ ఫస్ట్ నుంచి సాఫ్ట్ డెవలప్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ తిను చేసిందేమో బీకామ్ అనమాట. ఓ అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే తను సాఫ్ట్వేర్ బేస్డ్ రోల్స్కి అప్లై చేయాలంటే అగైన్ కంపెనీస్లో రెజ్యూమ్ పెట్టినప్పుడు చాలా కేసెస్లో బేసిక్గా మీది కామర్స్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నప్పుడు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడం కష్టం. కానీ టుడే హీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాట్ బ్లూ స్టాక్స్ అనమాట. ఎలా? ద సింపుల్ రీజన్ ఈజ్ రీలెవెల్ బై అన్ అకాడమీ. ఈ ప్లాట్ఫామ్లో మీ స్కిల్ బట్టి, ఓన్లీ స్కిల్, మీ యొక్క డిగ్రీ, బ్రాంచ్, ఇయర్ ఆఫ్ పాస్ అవుట్, ఇయర్ గ్యాప్, వాట్ ఎవర్ ఇవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ స్కిల్ ఉంటే రండి, టెస్ట్ ఇవ్వండి, ఫ్రీగా జాబ్ కొట్టేయండి అనే టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఈజ్ రీలెవెల్. రీలెవెల్ ద్వారా ఇప్పటిదాకా 60 కోట్లకి పైగా వర్త్ అయిన జాబ్స్ అనేవి వచ్చాయి. అండ్ కేవలం లాస్ట్ మంతే 300కి పైగా జాబ్ ఆఫర్స్ అనేవి రీలెవెల్ ద్వారా వచ్చాయి. అదే కాదు, మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా గెటింగ్ సెలెక్టెడ్ అండ్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు, లీడర్ బోర్డు టాప్లో ఉన్నారు అనుకుంటే మీకు అమేజింగ్ గుడీస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ మధ్యనే కొత్తగా ఇంకొక 3 టెస్ట్ డొమైన్స్ అనేవి యాడ్ చేశారు. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. మీకు కావాలంటే ఇవాళ వెళ్ళండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెస్ట్ ఇచ్చేయండి అండ్ గెట్ అ జాబ్. జాబ్ వచ్చాక నాకు చెప్పండి అండ్ లెట్స్ హ్యావ్ పార్టీ. ఓకే, సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ద అబ్సల్యూట్ బేసిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ, హౌ కెన్ యూ ప్రింట్ అ స్టార్? నేను ఒక స్టార్ ప్రింట్ చేయమంటే ఎలా ప్రింట్ చేస్తారు? వెరీ సింపుల్, కోడ్లోకి వెళ్దాం. మీరు ప్రింట్ అండ్ స్టార్ ఇస్తారు, స్టార్ అండ్ రన్ చేస్తారు, మీకు స్టార్ ప్రింట్ అయిపోద్ది కదా. గ్రేట్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ విధంగా 5 times, ఓకే, ఐ వాంట్ యూ టు ప్రింట్ అ స్టార్ ప్యాటర్న్, జస్ట్ అ స్ట్రేట్ లైన్ ప్యాటర్న్. ఏం చేస్తారు? అగైన్ కూడా సింపులే. మీరు జస్ట్ సింపుల్గా దీంట్లోకి వెళ్ళి లైక్ ఫర్ ఐ ఇన్ రేంజ్, ఓకే, 0 నుంచి 5 దాకా, బికాస్ ఐ వాంట్ 5 stars. జస్ట్ ప్రింట్ వాట్? ఎగ్జాక్ట్లీ స్టార్. అండ్ బేసిక్గా మనకి ఎండింగ్ షుడెంట్ బి న్యూ లైన్ కాబట్టి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా స్పేస్ ఇస్తారు ఆర్ జస్ట్ ఎంటీ వదిలేస్తారు. నవ్ ఇఫ్ యూ రన్ దిస్, మీకు కావాల్సినట్లుగా యూ విల్ గెట్ 1 second, ఎక్కడికి వెళ్ళిపోయింది, యూ విల్ గెట్ 5 stars. ఓకే, అదే నాకు ఈ విధంగా వర్టికల్గా కావాలి అనుకుందాం 5 stars. ఏం చేస్తారు? వెరీ సింపుల్, ఇందాక పెట్టిన ఎండ్ని పీకేస్తారు, మీకు కావాల్సినట్లుగా వచ్చేస్తుంది. లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ద సేమ్ కోడ్, కంట్రోల్ ఆల్, కంట్రోల్ సి, అండ్ లెట్స్ సే లెట్ మీ యాడ్ అ న్యూ సెల్. టెక్స్ట్ కాదు, కోడ్. ఓకే, సో ఐ విల్ పేస్ట్ దిస్ అండ్ ఈ ఎండ్ని తీసేస్తాను. ఇఫ్ ఐ నవ్ రన్ దిస్, మనకి కావాల్సినట్టుగా ఒక వర్టికల్ 5 stars ప్రింట్ అవుతాయి కదా. దిస్ ఈజ్ గ్రేట్. బట్ లెట్ మీ టెల్ యూ, ఇప్పుడు నేను ఈ 5 starsని ఆర్ ఎల్స్ ఈ విధంగా, ఓకే, 3 4 5, 2 3 4 5, సో ఈ విధంగా మొత్తం ఒక స్క్వేర్ ప్యాటర్న్ నాకు కావాలి అనుకుందాం. ఏం చేస్తారు చెప్పండి? థింక్ అబౌట్ ఇట్. చాలా చాలా ఈజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింగిల్ స్టార్ ప్రింట్ చేయమన్నప్పుడు ఏం చేశారు? మీరు నార్మల్గా ప్రింట్ చేశారు.
ఆ తర్వాత నాకు వర్టికల్గా లైన్ కావాలి అన్నప్పుడు ఏం చేశారు? ఎస్, నార్మల్గా ఈ స్టార్ని ఏదైతే ప్రింట్ చేశారో దాన్ని లూప్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేసింది కదా. ఎస్ ఆర్ నో కదా? ఇప్పుడు నాకు మరి ఈ ప్యాటర్న్ కావాలంటే, ఈ స్క్వేర్ ప్యాటర్న్ కావాలంటే నేను ఏం చేయాలి? వెరీ సింపుల్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ లైన్ మొత్తం, ఈ ప్యాటర్న్ మొత్తం బేసిక్గా వర్టికల్గా రిపీట్ అవుతుంది. సో సేమ్ జరిగింది ఏంటి అంటే ప్రింటింగ్ దిస్ టు దిస్, మీరు ఫాలో అయిన స్టెప్సే బేసిక్గా దిస్ టు దిస్ మీరు ఫాలో అవ్వాలి. అవునా కాదా? ఎస్ ఆర్ నో కదా? సో బేసిక్గా గోయింగ్ ఫ్రమ్ దీన్ని ఏ అందాం, దీన్ని బి అందాం, దీన్ని సి అందాం, దీన్ని డి అందాం. ఏ నుంచి బికి వెళ్ళడానికి మీరు ఏం చేశారు? జస్ట్ ఒక లూప్ యాడ్ చేశారు, లూప్ ఫర్ 5 times కదా. ఇప్పుడు కూడా మీరు చేయవలసింది అదే. మీరు సి నుంచి డికి వెళ్ళాలంటే జస్ట్ యాడ్ అ లూప్ ఫర్ 5 times. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లూప్ క్రియేట్ చేద్దాం ఫర్ 5 times. సో ఫర్ j ఇన్ రేంజ్ 0 to 5 అన్న. j ఎందుకు, వై నాట్ i అంటే ఆల్రెడీ మనం i అనే వేరియబుల్ వాడేసాం కాబట్టి. ఓకే, సో దీని లోపల, ఈ లూప్ లోపల మనం ఏం చేస్తాం? సి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వెన్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ప్యాటర్న్ ఏ టు బి చేసింది ఏంటి అంటే ఏదైతే ఈ ప్రింట్ స్టార్ అనే లైన్ ఉందో ఆ ప్రింట్ స్టార్ అనే లైన్ని మనం సింపుల్గా ఇక్కడ మీరు చూసుకుంటే లూప్ లోపల పెట్టాం కదా. ఇప్పుడు కూడా చేయవలసింది అదే. ఈ ప్యాటర్న్ ప్రింట్ చేసాం కదా, ఏవని? దిస్ ప్యాటర్న్. ఓకే, ఈ ప్యాటర్న్ తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా ఈ లోపల పెడితే మనకు కావాల్సినట్టుగా ప్రింట్ అయిపోద్ది. ఓకే, గ్రేట్. బట్ మీరు చేయవలసింది ఒకటి ఉంది. అదేంటి అంటే ఐల్ టెల్ యూ. ఇందాక వెన్ యూఆర్ గోయింగ్ ఫ్రమ్ ప్యాటర్న్ ఏ టు ప్యాటర్న్ బి మీరు వాడుతుంది ఏంటి? ఏలో ప్రింట్. ఓకే, ప్రింట్ అని చెప్పి వాడేస్తున్నారు. అండ్ ప్రింట్లో బై డిఫాల్ట్ ఎండ్ ఏముంటుంది? ఇట్ ఈస్ న్యూ లైన్ కదా. కాబట్టి ఏం జరిగింది? డైరెక్ట్గా ప్రతి ప్యాటర్న్ తర్వాత, ప్రతి సింగిల్ స్టార్ తర్వాత ఆటోమేటిక్గా న్యూ లైన్ వచ్చి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోయింది. బట్ మనం సి ప్యాటర్న్లో ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఇస్తున్నాం. చూసారు ఇక్కడ? ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఇస్తున్నాం. మరి ప్రతి ఆ 5 stars తర్వాత నెక్స్ట్ లైన్లోకి హౌ టు టేక్ ఇట్? వెరీ సింపుల్. ప్రతి 5 అయిపోయాక ప్రింట్ జస్ట్ ఎంటీ స్ట్రింగ్, ఎందుకంటే బై డిఫాల్ట్ ఎండ్ ఈజ్ న్యూ లైన్ కాబట్టి. ఆర్ ఈ విధంగా పెట్టినా ఓకే. అండ్ ఈజ్ ఈక్వల్ టు \n. \n అంటే న్యూ లైన్. ఓకే, ఐ రన్ ద కోడ్, జస్ట్ చెక్ ఇట్. చూసారా మనకి కావాల్సినట్లుగా ఏం జరిగింది? ఎస్, ఒక స్క్వేర్ ఫామ్ అయింది. అన్న చూడడానికి స్క్వేర్ లేదంటే దట్స్ బికాస్ న్యూ లైన్ స్పేస్ ఈస్ మోర్ దాన్ ద నార్మల్ స్పేస్, అంతే. ఆర్ ఎల్స్ జస్ట్ ట్రై దిస్. ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇవ్వండి, ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది మీకు ఎంతో కొంత. చూసారా? గాట్ ఇట్? పక్కా? సో దిస్ ఈజ్ ద లాజిక్. లాజిక్ ఏంటి? ఐల్ టెల్ యూ. సి, నౌ జస్ట్ ఫోకస్ ఆన్ ద 5 star pattern. Okay, square pattern. So let's take just 3 stars. Okay, fine. సో ఇందాక చూస్తే మనకి ఈ విధంగా స్క్వేర్ ప్యాటర్న్ రావాలంటే ఎన్ని లూప్స్ వాడాలి మనం? హౌ మెనీ లూప్స్ టు యూజ్? వెరీ గుడ్, 2 loops వాడాము. అవునా కాదా? వి యూస్డ్ 2 loops. ఒకటేమో బయట లూపు, ఒకటేమో లోపలి లూప్. అవునా? ఈ 2 loops ఏవైతే ఉన్నాయో ఈ 2 loops దేనికి పనిచేస్తాయి అంటే బేసిక్గా ఈ 2 loops పనిచేసేది ఒకటేమో రోస్ ప్రింట్ చేయడానికి, ఒకటేమో కాలమ్స్ ప్రింట్ చేయడానికి. రోస్ అంటే ఏంటి? ఈ విధంగా హారిజాంటల్ ఏవైతే ఉంటాయో వాటిని రోస్ అంటారు. ఐ హోప్ యూ నో దట్. అండ్ ఈ విధంగా వర్టికల్గా ఉండే వాటిని కాలమ్స్ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ రో 1, దిస్ ఈజ్ రో 2, ఇది రో 3 అనమాట. ఓకేనా?
అదేవిధంగా మీకు పైన కనిపించింది ఏదైతే ఉందో ఇది కాలమ్ 1, ఇది కాలమ్ 2, ఇది కాలమ్ 3. ఓకే, సో ఈ 2 లూప్స్లో ఒక లూప్ ఏమో కంప్లీట్గా రోస్ని ప్రింట్ చేయడానికి పనిచేస్తుంది, ఒక లూప్ ఏమో కంప్లీట్గా కాలమ్స్ని ప్రింట్ చేసేందుకు పనిచేస్తుంది. ఓకే, సో ఏది అంటే బేసిక్గా వీ హ్యావ్ 2 లూప్స్ కదా. ఒకటేమో అవుటర్ లూప్ బయటది విచ్ హ్యాస్ ద వేరియబుల్ యాజ్ జే, ఒకటేమో ఇన్నర్ లూప్ విచ్ ఈస్ హ్యావింగ్ ద వేరియబుల్ యాజ్ ఐ మన కేసులో. ఓకే, సో ఈ అవుటర్ది కాలమ్స్కా రోస్కా, ఇన్నర్ది కాలమ్స్కా రోస్కా అని అర్థం చేసుకుంటే మీరు ఎటువంటి కాంప్లెక్స్ ప్యాటర్న్ అయినా సరే ఈజీగా ప్రింట్ చేయగలరు. ట్రస్ట్ మీ. సో బేసిక్గా ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది మనకి, ఇన్నర్ లూప్ ఈ విధంగా వరుసగా 5 సార్లు స్టార్లు ప్రింట్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనం చేసింది ఏంటి, బేసిక్గా వీఆర్ ఫార్మింగ్ ద వాట్ కాలమ్స్, ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్, ఫోర్త్ కాలమ్, ఫిఫ్త్ కాలమ్. ఆ తర్వాత మళ్ళీ ఆ బయట లూప్ ఏం చేస్తుంది, బయట లూప్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇటరేషన్ స్టార్ట్ చేసి మనం లాస్ట్లో ఎండ్ లైన్ ప్రింట్ చేసాం కాబట్టి మళ్ళీ కొత్త రో క్రియేట్ అవుతుంది. మళ్ళీ కొత్త రో క్రియేట్ అయ్యాక ఇన్సైడ్ లూప్ ఏం చేస్తుంది, మళ్ళీ కాలమ్స్ ఫామ్ చేస్తుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? కదా. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఇన్నర్ లూప్ ఈజ్ ఫార్మింగ్ కాలమ్స్, ఓకే, అండ్ అవుటర్ లూప్ ఈజ్ ఫార్మింగ్ రోస్. ఈ పాయింట్ని అర్థం చేసుకుంటారో బట్టి కొడతారో మీ ఇష్టం, బట్ గుర్తుపెట్టుకోండి outer loops contributes to rows, inner to columns. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను లాజికల్గా కూడా. ఓకే, సో ఈ పాయింట్ మీకు గుర్తుంటే మీరు ఎటువంటి ప్యాటర్న్స్ అయినా ప్రింట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూపించిన ఒక శాంపుల్ మీకు. ఓకే, లెట్ us గో టు అ డిఫికల్ట్ ప్యాటర్న్. ఓకే, ఆ డిఫికల్ట్ ప్యాటర్న్ ఏం తీసుకుందామంటే లెట్స్ టేక్ దిస్ వే, స్టార్, 2 స్టార్స్, 3 స్టార్స్, 4 స్టార్స్ అండ్ ఫైనల్గా 5 స్టార్స్. ఇది మనకి కావాల్సిన ప్యాటర్న్ అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇందాకటి ప్రోగ్రామ్కి ఆర్ ఇందాకటి ప్యాటర్న్కి ఈ ప్యాటర్న్కి కేవలం ఒకే డిఫరెన్స్ ఉంది. ఆ ఒకే డిఫరెన్స్ ఏంటి అంటే ఇందాక దాంట్లో బేసిక్గా నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఈచ్ ఇన్నర్ లూప్ ఈజ్ 5. ప్రతిసారి ఇన్నర్ లూప్ రన్ అయినప్పుడల్లా మనకి 5 టైమ్స్ స్టార్ ప్రింట్ అవుతుంది. బట్ ఈసారి మేబీ ఇన్నర్ లూప్ రన్ అవుతున్న ప్రతిసారి 5 సార్లు స్టార్స్ ప్రింట్ అవ్వకపోయి ఉండొచ్చు. దట్ మైట్ ది రీజన్ కదా. బట్ మీరు చూసుకుంటే నంబర్ ఆఫ్ రోస్ అనేది దీంట్లో ఇట్ ఈస్ కాన్స్టెంట్. చూసారా, నంబర్ ఆఫ్ రోస్ ఇట్ ఈస్ 5 అగైన్, బట్ కాలమ్స్ మాత్రమే ప్రతి రోకి చేంజ్ అవుతుంది. అంటే ప్రతిసారి ఇన్నర్ లూప్ రన్ అవుతున్నప్పుడు ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఈజ్ చేంజింగ్. అందుకే ఫస్ట్ టైం కేవలం ఒకసారి రన్ అయింది, 2 సార్లు, తర్వాత థర్డ్ రోలో 3 సార్లు, ఫోర్త్ రోలో 4 సార్లు, ఫిఫ్త్ రోలో 5 సార్లు. అవునా కదా? కదా. ఎస్ ఆర్ నో? సో వీల్ గో టు ద కోడ్ వన్స్. కోడ్కి వెళ్ళి ఏం చేద్దామంటే ఇందాకటిదే సేమ్ కోడ్ని కాపీ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కాపీ చేసి ఏం చేద్దాం, సింపుల్. బేసిక్గా మనకు తెలిసింది ఏంటి అంటే దీనివల్ల మనకి అవుటర్ లూప్లో చేంజ్ ఏమీ లేదు. చేంజ్ ఏమున్నా సరే ఇట్ ఈస్ ఇన్సైడ్ ద ఇన్నర్ లూప్ అని అర్థమైంది. కాబట్టి మనం అవుటర్ లూప్ని ఏమీ చేంజ్ చేయకుండా ఇన్నర్ లూప్లో ఏ చేంజ్ చేస్తే మనకి కావాల్సినట్టుగా ట్రయాంగులర్ ప్యాటర్న్ వస్తుంది అని చూద్దాం. ఓకే, just give me a minute. I think the program is struck. Okay, fine, I'll get back to the code again. So a change ఏమై ఉండొచ్చు, see ఇందాక every time the inner loop is running 5 times because range I బేసిక్గా 0 నుంచి 5 దాకా. సో 0కి, 1కి, 2కి, 3కి, 4కి అంతే, బికాస్ 0 to 5 కాబట్టి 5 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ కదా. సో ఈసారి ఆ విధంగా జరగట్లేదు.
దట్స్ ద హోల్ పాయింట్, దట్స్ ద హోల్ రీజన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దట్ వే. ఓకే, సో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ బేసిక్గా లోపల లూప్ ఏదైతే ఉందో అది రన్ అయ్యేందుకు కూడా ఒక ప్యాటర్న్ జరుగుతుంది. ఆ ప్యాటర్న్ ఏంటి చెప్తాను. లెట్ మీ పేస్ట్ దిస్ అవుట్. ఓకే, ఈ కోడ్ని పేస్ట్ చేద్దాం అండ్ లెట్స్ సీ వాట్ టు డూ హియర్. ఈ రెండు లైన్స్ని ప్రస్తుతానికి కమెంట్ చేద్దాం బికాస్ ఇక్కడ ఇంకా ఏం చేయాలో మనకు తెలియలేదు. ఓకే, సో ఏం జరుగుతుంది అని చూస్తే సి ఆ ప్యాటర్న్ ఏంటి? బేసిక్గా మనం రన్ చేస్తుంది రేంజ్ అనేది 0 నుంచి 5 దాకా. కాబట్టి బేసిక్గా ఆ జే వాల్యూ వాట్ ఎవర్ ద అవుటర్ లూప్ వాల్యూ హ్యాస్ బీన్ ఫ్రమ్ 0, 1, 2, 3 and 4 కదా. సో దీన్ని మనం ఇండైరెక్ట్గా 0th రో అనొచ్చా, దీన్ని ఫస్ట్ రో, దీన్ని సెకండ్ రో, థర్డ్ రో అండ్ ఫోర్త్ రో అనొచ్చా అనకూడదా? అబ్సల్యూట్గా అనొచ్చు. సో ఏం జరుగుతుంది? 0th రోకి 0+1 టైమ్స్ స్టార్ ప్రింట్ అవుతుంది కదా, ఎస్ ఆర్ నో? సెకండ్ రోకి బేసిక్గా హౌ మెనీ టైమ్స్ ఇస్ ఇట్ ప్రింటింగ్? ఎస్, 0th రోకి 0+1 టైమ్స్, ఫస్ట్ రోకి 1+1 టైమ్స్, సెకండ్ రోకి 2+1 టైమ్స్, థర్డ్ రోకి 3+1 టైమ్స్, ఫోర్త్ రోకి 4+1 టైమ్స్. అంటే బేసిక్గా నంబర్ ఆఫ్ రో ప్లస్ 1 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అవునా కాదా? సో ఇందాక రేంజ్ వాజ్ ఫిక్స్డ్ ఫర్ ద ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్ కూడా ఇందాక రేంజ్ వాజ్ ఫిక్స్డ్ 0 నుంచి 5 వరకే. బట్ ఈసారి అలా కాదు. ఈసారి ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ వాట్? ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది నంబర్ ఆఫ్ రో plus 1. Number of row, how are we representing it? Number of row is represented by j. కాబట్టి ఈ కోడ్ రేంజ్ ఏమవుతుంది? ఇట్ విల్ బీ ఫ్రమ్ 0 to వెరీ సింపుల్ j+1 బికాస్ j ఈజ్ ద రో నెంబర్ కదా. ఫస్ట్ టైం ఈ లూప్ రన్ అవుతున్నప్పుడు అవుటర్ లూప్ j వాల్యూ ఈజ్ 0. సో వీఆర్ గెటింగ్ ద 0th రో. సెకండ్ టైం j ఈజ్ ఈక్వల్ టు 1. దట్స్ వై వీఆర్ గెటింగ్ ద ఫస్ట్ రో. ఓకే, అందువల్ల దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో బేసిక్గా మీకు అర్థం కాలేదు అనుకుంటే ఒక 2 minutes or 3 minutes వెనక్కి వెళ్ళండి అండ్ మళ్ళీ ఒకసారి శ్రద్ధగా కూర్చొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దాట్స్ ఇట్. మిగతాదంతా సేమ్ టు సేమ్. లెట్ మీ రన్ ఇట్ అగైన్. లెట్ సీ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఇట్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. చూసారా, మనకి కావాల్సినట్టుగానే ఒక ట్రయాంగిల్ వచ్చింది. వచ్చిందా రాలేదా? ఎందుకు వచ్చింది? బికాజ్ వీ ఆర్ ఫాలోయింగ్ ద ప్యాటర్న్ దట్ ద ప్యాటర్న్ నీడ్స్ టు బి ఫాలోడ్. ఓకే, సో ఇదే విధంగా ఏం చేయొచ్చు మీరు? 1 సెకండ్. దాని రివర్స్ ప్యాటర్న్ కూడా ప్రింట్ చేయొచ్చు. రివర్స్ ప్యాటర్న్ ఏంటి? ఫస్ట్ 5 సార్లు, ఓకే, తర్వాత 4 సార్లు, తర్వాత 3 సార్లు, తర్వాత 2, తర్వాత 1. ఇది మీరు బేసిక్గా ఒక హోంవర్క్ అసైన్మెంట్గా ట్రై చేయండి. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, ఆ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే బేసిక్గా దిస్ ఇస్ హోంవర్క్. ఓకే, ఈ హోంవర్క్ ట్రై చేయండి. ఐ టెల్ యూ అబౌట్ ది నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్. అగైన్ అది కూడా ట్రయాంగిలే, బట్ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే సి ద ట్రయాంగిల్ ఈజ్ దిస్ వే. Okay, what is this? Yes, this is 5, 4, 3, 2 and 1. ఇందాక మనం సాల్వ్ చేసిన ప్యాటర్న్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అర్థం చేసుకోవడం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఫస్ట్. డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి అంటే ఇందాక ఇట్ వాజ్ దిస్ వే, ఓకే, ఇప్పుడు ఇట్ ఈస్ దిస్ వే. ఓకే, మీకు చూసేందుకు వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 స్టార్ ఇన్ ద 0th రో. లెట్స్ సే దిస్ ఈస్ ద 0th రో. ఓకే, ఇది దీంట్లో ఫస్ట్ రోలో మనకి కనిపిస్తుంది ఏంటి? కేవలం ఒక స్టార్ ఉంది, సారీ 2 స్టార్లు ఉన్నాయి. రెండవ రోలో సెకండ్ రోలో దేర్ ఈజ్ ఓన్లీ 3 స్టార్స్ అండ్ ఫోర్త్ రోలో
దేర్ ఆర్ ఓన్లీ 5 స్టార్స్ అని మనకి కనబడుతుంది. మనకి ఆ విధంగా కనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ కోడ్కి డిఫరెన్స్ ఏమీ ఉండకూడదు కదా అని మనకి థాట్ రావచ్చు. బట్ ఇమీడియట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎన్నిసార్లు ఈ కోడ్ని ప్రింట్ చేసినా ఇదే ప్యాటర్న్ వస్తుంది. బట్ ఈ ప్యాటర్న్ రెండు ఒకటేనా అంటే కాదు కదా. మరి కాదు అనుకున్నప్పుడు కోడ్ సేమ్ ఉండకూడదు. మరి చేంజ్ ఏంటి? అదే చెప్తున్నాను. మీకు ఇక్కడ 5 స్టార్లు ఉన్నాయి అని కనబడుతుంది తప్ప బేసిక్గా మిగతాది ఏది కనబడట్లేదు. అదేవిధంగా ఇక్కడ మీకు 4 స్టార్స్ అది మీరు చూడగలుగుతున్నారు. ఇక్కడ 3 స్టార్స్ అగైన్ అది చూడగలుగుతున్నారు. మీరు చూడలేకపోతుంది ఏంటి అంటే ఒకటి ఉంది. ఐ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. 1 స్టార్స్ కాదు 2 స్టార్స్. బేసిక్గా ఇక్కడ ఇంత గ్యాప్ ఇచ్చి 4 ప్రింట్ అవ్వాలి, ఇక్కడ ఇంత గ్యాప్ ఇచ్చి 1 ప్రింట్ అవ్వాలి, ఇక్కడ గ్యాప్ ఇచ్చి 2 ప్రింట్ అవ్వాలి, ఇక్కడ గ్యాప్ ఇచ్చి 3 ప్రింట్ అవ్వాలి. ఆ గ్యాప్ ఏంటి? స్పేస్. సో మీకు కనబడకుండానే ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఇక్కడ 2 స్పేస్లు ఉన్నాయి, ఇక్కడ 3 స్పేస్లు ఉన్నాయి, ఇక్కడ 4 స్పేస్లు ఉన్నాయి. అర్థమైందా? సో మీరు ప్రింట్ చేయవలసింది ఒక ప్యాటర్న్ కాదు. బేసిక్గా ఈ విధంగా ఉన్న ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలి అంటే మీరు స్టార్ ప్యాటర్న్తో పాటు మీకు అర్థమైంది కరెక్టే, స్పేస్ ప్యాటర్న్ కూడా ప్రింట్ చేయాలి. ఓకే, మీరు స్పేస్ ప్యాటర్న్ కూడా ప్రింట్ చేయగలిగితేనే స్టార్ ప్యాటర్న్ మీకు కావాల్సిన పొజిషన్లో వస్తుంది. ఓకే, ఇక్కడ జరుగుతుంది ఏంటి? వీఆర్ హ్యావింగ్ 2 ప్యాటర్న్స్. దాంట్లో ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి? దిస్ వన్ స్పేస్ ప్యాటర్న్. సెకండ్ ప్యాటర్న్ ఏంటి? స్టార్ ప్యాటర్న్. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా మీకు చేంజ్ అనేది నంబర్ ఆఫ్ రోస్లో రావట్లేదు. కాబట్టి అవుటర్ లూప్ విల్ స్టిల్ బీ ద సేమ్. అవుటర్ లూప్లో చేంజ్ ఏమీ రాదు. చేంజ్ ఎక్కడ వస్తుంది? చేంజ్ వచ్చేది ఇన్నర్ లూప్లో. ఇందాక ఇన్నర్ లూప్లో మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? కేవలం స్టార్ ప్యాటర్న్ కాలమ్స్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మీరు కేవలం స్టార్ ప్యాటర్న్ బేసిక్గా కాలమ్స్ మాత్రమే ప్రింట్ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ రాదు. మీరు స్పేస్ ప్యాటర్న్ యొక్క కాలమ్స్ కూడా ప్రింట్ చేయాలి. కాబట్టి ఈ క్వశ్చన్లో we will still have only one outer loop, but inner loops 2 ఉంటాయి. ఒకటేమో స్పేస్కి అండ్ ఒకటేమో ఎవరికి? స్టార్కి. ఓకే, సో ఫస్ట్ మీరు బేసిక్గా ఫస్ట్ లూప్ వాడి స్పేస్ ప్యాటర్న్ యొక్క లాజిక్ అనుకోవాలి. సెకండ్ దాంట్లో స్టార్ ప్యాటర్న్ లాజిక్ అనుకోవాలి. స్టార్ ప్యాటర్న్ లాజిక్ మీకు ఆల్రెడీ తెలిసిందే, బికాజ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, అది ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. సో మనకు కావాల్సిందల్లా ఈ స్పేస్ ప్యాటర్న్ యొక్క లాజిక్. వీల్ సీ దట్ నౌ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ గో ఇన్ టు ద కోడ్ అండ్ ఫస్ట్ సేమ్ కోడ్ని మనం ఏం చేద్దాం? కాపీ చేసుకుందాం, బికాస్ దిస్ కోడ్ విల్ స్టిల్ ఎగ్జిస్ట్. ఐ టెల్ యూ వై. సి, లెట్ మీ కాపీ దిస్. కొలాబ్ ఇవాళ చాలాసార్లు హ్యాంగ్ అవుతుంది. ఐ డోంట్ నో వై. లెట్ మీ కాపీ ఇట్. ఫైన్, అది కాపీ అవ్వకపోతే మనం ఏం చేస్తాం కానీ. సో డిఫరెన్స్ ఏంటి అంటే, సి, లెట్ మీ క్లియర్ ఎవ్రీథింగ్ విల్ నాట్ బి గుడ్. మొత్తం క్లియర్ చేయొద్దులే. ఇన్స్టెడ్ వాట్ వీ విల్ డూ ఇస్ టేక్ అనదర్ కలర్, టేక్ ద పెన్సిల్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీఆర్ ట్రయింగ్ టు ప్రింట్ ద స్పేస్ ప్యాటర్న్. సో 0th రోకి మనకేం వచ్చినాయి? 4 స్పేసెస్ వచ్చాయి. ఓకే, 4 స్పేసెస్. ఫస్ట్ రోకి 3 స్పేసెస్, ఆ తర్వాత స్పేసెస్, ఆ తర్వాత 2 స్పేసెస్ అండ్ సో ఆన్. సో జరుగుతుందండి ఇక్కడ బేసిక్గా టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 5. సో ఇక్కడ 5 - 1 ప్లస్ నంబర్ ఆఫ్ రోస్ విచ్ ఈస్ j అనేది యూజ్ అవుతుంది. అగైన్ సీ హియర్, ఇట్ ఈస్ 5 - 1 ప్లస్ j. లెట్స్ ట్రై దిస్ ప్యాటర్న్. 5 - 1 ఈజ్ ఆల్వేస్ 4. సో 4 + 0 ఈజ్ 4. ఓకే, ఇక్కడ 3 వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ ప్లస్ j, ఇట్ ఈస్ -j. ఓకే, అందుకే ఇట్ ఈస్ డిక్రీజింగ్. ప్లస్ j కాదు, ఇట్ ఈస్ -j. సో బేసిక్గా మీరు అనుకోవచ్చు, అన్న నీకు డైరెక్ట్గా ఈ 5 - 1 - j అనే ఫార్ములా ఎలా వచ్చిందంటే ఏం రాలేదు.
ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ ఇట్ అవుట్. అందుకే ఫస్ట్ ప్లస్ ట్రై చేశాను. ప్లస్ చేస్తే పెరిగిపోతాయి, బట్ మనకు తగ్గాలి. సో ఇట్ ఈస్ మైనస్. మరి ఫస్ట్ టైం 5 - 1 ఎలా వచ్చింది అంటే వీ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్ దట్ ఇస్ కాన్స్టెంట్. వెన్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ దట్ ఇస్ కాన్స్టెంట్, వీ నీడ్ టు చెక్ అబౌట్ ది నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ రోమ్స్ ఈజ్ కాన్స్టెంట్. సో నంబర్ ఆఫ్ రోస్ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని ఫార్ములాలో యూస్ చేసుకోవచ్చు. సో నేను చేసింది అదే. సో 5 ఈజ్ ద నంబర్ ఆఫ్ రోస్. 1 2 3 4 5 ఆ విధంగా. సో 5 - 1 - j, బికాస్ 5 - 1 is 4, 4 - 0 is 4, 4 - 1 is 3, 4 - 2 is 2, 4 - 3 is థర్డ్ ఉంది ఇక్కడ, థర్డ్ రో. 4 - 3 is 1, 4 - 4 is 0, కాబట్టి ఇక్కడ ఏమీ లేవు స్పేసెస్. ఓకే, దట్స్ ద ప్యాటర్న్. లెట్ us ట్రై. సో ఐ విల్ కాపీ దిస్. ఇది ఇంకా పని చేస్తుందో లేదో తెలీదు, బట్ పని చేయాలి అని కోరుకోండి. లెట్ మీ కాపీ దిస్. ఆల్ కంట్రోల్ C, అండ్ ద రీజన్ ఈజ్ బేసిక్గా ఇవాళ కాన్స్టెంట్గా ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది అనేది నన్ను అడగండి, నాకు తెలియదు. లెట్ మీ గో డౌన్. అండ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ DSA, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఎందుకు ఇంత టైం పట్టిందని కూడా మీకు చెప్తాను. యూ విల్ బీ హ్యాపీ ఫర్ దాట్. సో ఇక్కడ కోడ్ని పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేశాక ఇందాక చెప్పాను కదా, అవుటర్ లూప్ చేంజ్ అవ్వట్లేదు, ఖచ్చితంగా స్టార్ లూప్ కావాలి విచ్ హ్యాస్ ద సేమ్ కోడ్. మనం యాడ్ చేయవలసిందల్లా ఇంకొక ఇన్నర్ లూప్ ఫర్ ది స్పేస్ ప్యాటర్న్. సో K అని పెడదాం, IJ ఉన్నాయి కాబట్టి. ఫర్ K ఇన్ రేంజ్ ఏంటి చెప్పండి, 0 నుంచి ఇట్ ఈస్ 5 - 1 - j. ఓకే, దట్స్ ద ప్యాటర్న్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, సింపుల్గా స్పేస్ ప్రింట్ చేయాలండి, అంతకు మించి ఏమీ చేయక్కర్లేదు. ప్రింట్ ద స్పేస్, అంతే, స్పేస్ ప్రింట్ చేయాలి. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ బేసిక్గా అండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇవ్వండి, బికాజ్ బేసిక్గా ఇక్కడ అండ్ ఏమి ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఏమి అండ్ ఇస్తున్నారు, ఆ రెండు మ్యాచ్ అవ్వాలి, లేకపోతే ప్యాటర్న్ ఫామ్ అవ్వదు. ఒకవేళ ఇక్కడ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఇస్తే ఇక్కడ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఇవ్వండి, ఇక్కడ ఎండ్ ఈక్వల్ స్పేస్ ఇస్తే ఇక్కడ కూడా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇవ్వండి, బికాస్ దీస్ బోత్ హ్యావ్ టు మ్యాచ్ కదా. బికాస్ ఆ రెండు కలిసి ప్రింట్ అవుతేనే విల్ గెట్ ద ఎగ్జాక్ట్ ప్యాటర్న్ దట్ వీఆర్ విషింగ్. సో లెట్ మీ ప్రింట్ ఇట్ అండ్ ట్రై. మనకు కావాల్సిన విధంగా వచ్చిందా రాలేదా, రాకపోతే వాట్స్ ద ఇష్యూ. సో వచ్చింది, సో మనకు కావాల్సిందే కదా, వీ గాట్ ద ప్యాటర్న్. సో ఈ విధంగా మీరు ప్యాటర్న్స్ని ప్రింట్ చేయొచ్చు. ఆల్వేస్ థింక్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అవుటర్ లూప్ అండ్ ఇన్నర్ లూప్, అండ్ అవుటర్ లూప్ ఆల్వేస్ కరస్పాండ్స్ టు ఏంటి, రోస్, ఇన్నర్ కరస్పాండ్స్ టు వాట్, కాలమ్స్. సో థింక్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్. ఆల్సో మీకు కనిపిస్తుంది మాత్రమే ప్యాటర్న్ కాదు. ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ మీకు స్పేస్లు కనబడకపోయినా స్పేస్లు ప్రింట్ అవుతేనే గ్యాప్ వచ్చి మనకి ఇక్కడ స్టార్ ప్రింట్ అవుతుంది. సో ఇటువంటివి కూడా అబ్జర్వ్ చేయండి వైల్ యూర్ ట్రైంగ్ టు ప్రింట్ ప్యాటర్న్స్. సో నేను మీకు చెప్పిన ఈ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు రెగ్యులర్గా ట్రై చేస్తే మీరు ఎటువంటి ప్యాటర్న్స్ అయినా ప్రింట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ ది లాజిక్. ట్రై దట్. ఓకేనా? సో విత్ దిస్ నోట్, థ్యాంక్స్ లాట్ ఫర్ జాయినింగ్. ఐ హోప్ ద లెక్చర్ ఈస్ హెల్ప్ఫుల్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.